బిక్కు బిక్కుమని చేతులు కట్టుకొని అక్కడికి చూసుకుంటున్నాడు కదా అన్న. అన్న పేరు మంగీలాలు. అన్న మధ్యప్రదేశ్లో ఇందూరులు ఉంటాడంట. అన్న ఏం చేస్తాడు అనుకున్నావు? ఏం చేయడు. గుడి మెట్ల కాడ కూర్చొని పైసలు అడుకుంటాడు, లేదంటే యానన్న ట్రాఫిక్ సిగ్నల్ కాడ గిటంగా అడుకుంటాడు పైసలు. కానీ అది తప్పు అంటలే. కాకపోతే ఏంటంటే మనము అయ్యో పాపము ఏం లేనట్లున్నాయని 10 రూపాయలు వేస్తాం చూడు. ఆ 10 జమ చేసి 3 బిల్డింగ్లు కట్టినట్ట ఇందూరులో. 3 బిల్డింగ్లు పెద్ద పెద్ద సావుకారులకు అప్పులు ఇస్తున్నట. అది కూడా ఇంకా లక్షలు కాదు, కోట్లు. 100 కోట్లకు అధిపతి ఏంటంట. ఇక మనం కూడా పోవాలన్నా ఎప్పుడు పల్లెం పట్టుకొని మళ్ళీ ఏం చేస్తాం? మనం అనుకుంటాం మన 1000 రూపాయలు దిక్కు లేకుంటాయి, కానీ ఇప్పుడు రుబాబు చేస్తాం మనం. నీ అమ్మ నాతన్నాయి పొద్దుమీకి 90 దాకా నీకు వస్తాయట అని. కానీ మన పొద్దుగా లేచే సిగరెట్ కూడా పైసలు దిక్కు లేకుంటాయి. కానీ ఇతని 5 ఆటోలు కిరాయిలకు ఇచ్చిందంట. ఓ కారు ఉన్నదంట పెద్దది, దానికి ఓ డ్రైవర్ అంట. అది పరిస్థితి. కానీ బాగానే కష్టపడ్డాడు రా నాయన. వర్ణీయమ్మ గొడవ నాకు కూడా తెలిసింటే ముందే నేను కూడా ఓ జోలే తలిగేసుకొని మసీసి ముఖాన్ని పూసుకొని పోతు. ఇప్పుడు అంతా అయిపోయినాక ఏం చేస్తాం? హైదరాబాద్ పోగానే మళ్ళీ అంటారు ఇక్కడ ఎవరికి కూడా అడుకోనీయం అని చెప్పారు అనుకో, మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తారా నాయన? ఎవరిని తక్కువ అంచనా ఎదురవ్వ కొడుక.